స్థానిక సన్ స్కూల్ ఆవరణలో భీమిలి నీడీ వెల్ఫేర్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ భీమిలి గ్రేటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు చైర్పర్సన్ అయిన శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో మరణించిన జీవించండి అనే నినాదంతో అవయవ దానంపై అవగాహన కల్పించి అనంతరం సుమారు 102 మంది దాతలు తమ అవయవాలను పార్థివ దేహమును దానం చేస్తున్నాము అని కైతపల్లి శ్రీనివాస్ కుటుంబం తగరపు వలసకు చెందిన దుర్గా కోటి, దుర్గా శేఖర్, దుర్గా గోపి తమ 10 కుటుంబాల సభ్యుల మొత్తం అవయవ దానం చేయుటకు అంగీకరించి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో BMW అధ్యక్షులైన కైతపల్లి శ్రీనివాస్, డాక్టర్ ఎన్ఎల్ రావ్, వెంపాడ శ్రీనివాస్ రెడ్డి, శివదలాయి, ముసునూరి సూర్య శ్రీనివాస్, కాకర సురేష్, కాళ్ళ సన్యాసిరావు, అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ భీమిలి గ్రేటర్ సెక్రటరీ సిహెచ్ గౌరీ నాయుడు, లాయర్ వెంకటేష్, గుగ్గిళ్ళ రాజు, చెన్నా వెంకటేష్, పుట్ట వెంకట్రావు, కొత్త రామకృష్ణ, రామకోటి, కూరాకుల మురళి, మైలపల్లి షణ్ముఖరావు ఇతర స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొని తమ అంగీకార పత్రాలను అందజేశారు. ఈ క్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ సెక్రటరీ శ్రీ ఎం శ్యామ్ ప్రసాద్, భీమిలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గంట డూకరాజు కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతుని తెలుపుతూ విచ్చేసిన వారందరికీ హోటల్ బ్లిస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి లక్ష్మీ లావణ్య ఆధ్వర్యంలో అల్పాహారంను అందించారు. మనం ఇక్కడ భీమిలి సన్ స్కూల్లో కైతపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక గొప్ప మానవీయ కార్యక్రమం ఈ టోటల్ బాడీ డొనేషన్ అండ్ అవయవదానము. ఈ కార్యక్రమానికి మేము స్పెక్ట్ నుంచి నేను, సీతామహాలక్ష్మిని, కన్యాకుమారి గారు, అరుణ గారు, మేము ముగ్గురు స్పెక్ట్ ట్రస్టీస్ వచ్చాము. ఇది రెండోసారి ఇక్కడికి రావటం. ఇక్కడ ఒక చైతన్యపూరితమైన ఉత్సాహవంతమైన యువకులతో అద్భుతమైన కార్యక్రమాలు ఈ BMW తరఫున, భీమిలి నీడ్స్ వెల్ఫేర్ సొసైటీ తరఫున వీరంతా చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. వారి సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేయడం కోసం ఈ రోజున ఆర్గాన్ అండ్ బాడీ డొనేషన్ క్యాంపు పెట్టారు. ఈ క్యాంపులు ఇంతమంది స్వచ్ఛందంగా సుమారు ఒక 30 నుంచి 40 మంది ప్రజలు, డాక్టర్ లావణ్య గారు లాంటి వారు, సన్నయ్య లాంటి వారు, మా మాస్టర్ ఎన్ఎల్ రావు గారు, ఇంతమంది టోటల్ బాడీ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చి అప్లికేషన్లు ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే భీమిలిలో కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని, మానవీయ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంతమంది యువకులు దొరికారు కార్యకర్తలుగా. ఆల్రెడీ ఇప్పటికే శివ కానీ, మా శ్రీనివాసరెడ్డి కానీ టోటల్ బాడీ డొనేట్ చేశారు. ఈ ఉద్యమానికి వారు సారథ్యం వహిస్తున్నారు. సో గొప్ప పని, ఇది మామూలు పని కాదండి. ప్రపంచంలో అన్ని దానాలు కన్నా ప్రాణదానాన్ని మించిన దానం ప్రపంచంలో ఇంకేదీ లేదండి. ఆ ప్రాణదానాన్ని అందించడం కోసం ఈ అవయవదానాన్ని, ఒక జీవన దానాన్ని, అట్లాగే ఆఫ్టర్ డెత్ ఒకవేళ న్యాచురల్గా చనిపోతే కార్నియా డొనేట్ చేసేసి, లేదా మన టోటల్ బాడీని డిసెక్షన్ పర్పస్ ఇవ్వటం అనేది, మెడికల్ కాలేజీకి దానం చేయటం అనేది అద్భుతమైన మానవీయ కార్యక్రమం. పిడికిడి బూడిదగా ఎవరు మిగలం, మట్టిలో కలిసిపోము. ప్రజలకి, సమాజానికి, వైద్య రంగ పరిశోధనలకి మనం ఇంతకంటే సేవ చేయడానికి అవకాశం లేనిదే ఈ ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా స్పెక్ట్ పక్షాన, అఖిల భారత శరీర అవయవదాతల సంఘం పక్షాన హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ భీమిలి గ్రేటర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి అవయవదానం గురించి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసి, ఈ అవేర్నెస్ ద్వారా భీమిలి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా వీటి మీద చక్కటి అవగాహన కుదిరిస్తే మనము చనిపోయిన తర్వాత కూడా మనము 10 మందికి ఉపయోగపడగలము. బ్రతికున్నప్పుడు మనం ఉపయోగం ఎలాగైతే ఉండాలో, చనిపోయిన తర్వాత కూడా మన దేహం ఆ విధంగా ఉపయోగపడగలిగితే అది 10 మందికి మంచి జరుగుతుందని ఆ ఉద్దేశాన్ని చాలా చక్కగా మనకి వివరించి అర్థమయ్యేటట్టు చెప్పిన డాక్టర్ ఎన్ఎల్ రావు గారికి చాలా అభినందన. ఎందుకంటే చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. మన బాడీ ఇచ్చేయాలంటే బాడీ అంతా ఇచ్చేస్తే అంత్యక్రియలు ఎలా చేస్తాం, లేకపోతే ఇంకా ఎలాగ కాలుస్తారని. అందులో అవయవాలు, మనకి సంబంధించిన అవయవాలు మనం ఏమైతే ఇద్దాం అనుకుంటున్నామో, ఇప్పుడు ఉదాహరణకి కన్ను దానం అంటే కన్ను అంతా ఇవ్వక్కర్లే, కంట్లో ఉండే కార్నియా అంటే చాలా చిన్నది, అది ఒకటి ఇస్తే చాలు. నల్లగుడ్డులో ఉండే ఒక చిన్న పార్ట్ అది ఇస్తే సరిపోయింది. అలాగే ఇప్పుడు కిడ్నీ అన్నారు అనుకోండి, అంటే లైవ్గా ఉన్న కేసుల్లో, బ్రెయిన్ డెడ్ కేసుల్లో కిడ్నీ ఒకటి అది ఇస్తే సరిపోయింది. కొన్నిట్లకి లైవ్గా ఇచ్చే ఉండవు, కొన్నిట్లకి అవకాశం ఉన్నవే ఉంటాయి.
అవే చేయగలుగుతాం మనం. సో కాకపోతే మన బాడీ మళ్ళీ మన ఇంటి సభ్యులకు, కుటుంబ సభ్యులకు మళ్ళీ అప్పగించేస్తారు కావాల్సిన వాళ్ళకి. అందువలన ముఖ్యంగా ఎవరైతే డొనేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు అంటే భార్య పిల్లలు, వీళ్ళకి కూడా ఈ అవేర్నెస్ చాలా అవసరం. అవేర్నెస్ ఉంటేనే వాళ్ళు తద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మనం దానం ఇవ్వడమే కాదు, మన పిల్లలు మన భార్య తెలియజెప్పాల ఆ విషయాన్ని వాళ్ళకి. అప్పుడే వాళ్ళు అది ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా మనం వాడగలం. అంతేగాని డిలేడ్గా జరిగితే కొన్ని కార్యక్రమాలు జరగవు, అవర్స్లో జరగాల. అది మళ్ళీ మామూలుగానే మన బాడీని మనకు మళ్ళీ అప్పచెప్పేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి తన ముందు సహాయ సహకారాలు అందించిన పెద్దలందరికీ కూడా, అలాగే అవయదానం చేస్తున్న దాతలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశానికి ఇంత నిండుదనాన్ని తీసుకొచ్చిన డాక్టర్ ఎన్ఎల్ రావు గారికి సదా మన రెండు సంస్థలు రుణపడి ఉంటాయని, ఈ వయసులో కూడా ఆయన వచ్చి దేహదానం చేయటమే కాకుండా చక్కటి బ్రీఫ్గా అందరికీ తెలియజేసిన ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ శరీరం, వాటిలో ఉండే అవయవాల దానం, ఈ రెండు స్వచ్ఛందంగా ఇచ్చేదానికి మంచి కార్యక్రమం చేపట్టారు. ఈ నిర్వాహకులు చాలా అభినందనీయులు. ఎందుకంటే ఇది ఎంతో ఉన్నతమైన ఆశయం. చనిపోయినప్పుడు మన ఆచార ప్రకారం మనం తగలబెడతాం, మిగతా వాళ్ళు పెట్టెలో పెట్టి భూమిలో సమాధి చేస్తారు. పార్సీ జాతి వారు ఈ శవాన్ని ఎత్తైన ప్రదేశంలో పెడితే గద్దలు అవన్నీ వల్చర్స్ అవి వచ్చి పీకు తిని పోయే ఆచారం వాళ్ళది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, పార్సీల యొక్క ఉద్దేశం చనిపోయిన దీనికి మళ్ళీ ఏదో మనం దాన్ని అలా నాశనం చేసే బదులు ఉపయోగంగా మారిస్తే అలా బాగుంటుంది అనే కాన్సెప్ట్లోంచి వచ్చింది ఆ పక్షులకు ఆహారంగా వదిలేయటం. సో దాంట్లో శాస్త్రీయంగా మనం ఎంతో డెవలప్ అయ్యాం. సో కొన్ని సందర్భాల్లో మెదడు విచ్ఛిన్నమైనప్పుడు శరీరం బతికే ఉంటుంది, కానీ మరి ఆయన ఎందుకు పనికిరాడు, వినలేడు, మాట్లాడలేడు, చూడలేడు, గ్రహించలేడు. సో అట్లాంటప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రక్రియ మొదలైన కాడి నుంచి ఒక భాగం ఇతనిలో నుంచి తీసి చెడిపోయిన ఇంకొక వ్యక్తిలోకి కనుక ఆ ట్రాన్స్ప్లాంటేషన్, ఆ మార్పిడి చేయగలిగితే మళ్ళీ అతను సంపూర్ణమైన జీవితకాలాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ముఖ్యమైనవి మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, లివరు, కిడ్నీలు, ఈ 5 చాలా ముఖ్యం. సో ఇతను ఎలాగో చనిపోతున్నాడు, ఒక 5గురికి అవయవాలు తీసుకెళ్ళి కన్నుతో సహా దృష్టి కోసం వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు సంపూర్ణ జీవితాన్ని గడిపినప్పుడు ఈ ఎవరైతే అవయవదానం చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులు మన ఒకటి స్ఫూర్తి చెందిన వాళ్ళు ఎంతో సంతోషిస్తాం. ఎందుకంటే ఈయన చనిపోలేదురా, 5గురిలో జీవిస్తున్నాడు అని. అలాంటి గొప్ప అవకాశాన్ని ఈరోజు నాకు నిర్వాహకులు ఇచ్చారు. నేను వారికి సదా రుణపడి ఉంటాను. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. లయన్స్ క్లబ్ వారు, B&W వారు నిజంగా గొప్ప సామాజిక సేవ చేస్తున్నారు. వాళ్ళు భవిష్యత్తులో చాలా వృద్ధిలోకి వెళ్ళాలని, ఆ సేవ ఇంకా పలు రకాలుగా ప్రజలకు అందాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మన భీమిలిలో మొదటిసారిగా భీమిలి నీడి వెల్ఫేర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అవయవదాన శిబిరంలో మేము కూడా పాల్గొన్నాం. మా అవయవాలను కూడా, మా దేహాన్ని కూడా దానం చేసాం. అలాగే మీరు కూడా పాల్గొని దీని మీద అవగాహన పెంచుకొని అవయవదానాన్ని, దేహదానాన్ని చేయాలని కోరుకుంటున్నాం.